హలో హాయ్ కిడ్స్. అదేంటి కిడ్స్ అంటది అని అనుకుంటారా? కిడ్స్ ఛానల్ ఏమైనా కొత్త పెట్టారేమో అనుకుంటారేమో. కాదు కిడ్స్ అని ఎందుకంటారంటే ఈరోజు నేను చూపించబోయే సబ్జెక్ట్ అంటే నేను వచ్చిన జాగ్ ఏదైతుందో అదంతా పిల్లలకే అంకితం, వాళ్ళ కోసం మాత్రమే పెట్టిన ఒక ప్లేస్ అన్నట్టు. అది ఒక ఫామ్ పార్క్. సో ఇది ఎక్కడుంది అనేది ఫస్ట్ చెప్తా, దాని తర్వాత అది ఏంది లోపల ఎట్లుంటుంది ఇవన్నీ ముచ్చట్లు చూపిస్తాను నేను. సో శంకర్పల్లి నుంచి మనం గండిపేట నుంచి శంకర్పల్లికి వచ్చే రూట్లో మోకిలా దగ్గర ఉంది ఈ ఫామ్ పార్క్. ఇదే ఇక్కడ చూసేయండి, దేశీడేల్ ఫామ్ పార్క్ అండ్ రిసార్ట్ చూసారు కదా. సో లోపల మాత్రం అసలు మస్తు కలర్ఫుల్గా ఉంది, మస్తు మంది పిల్లలు లోపల పోతా ఉన్నారు. ఇవాళ ఇంకా ఆదివారం కదా, ఇక మొత్తం తల్లిదండ్రులు అందరు పిల్లల్ని ఇంట్లో సంజాంచలేక పట్టుకొస్తుంటారు కదా. సో అట్లా పట్టుకొచ్చిర్రు. లోపల ఏవో చిన్న చిన్న బర్డ్స్ యానిమల్స్ కూడా ఉన్నట్టున్నాయి. అన్నీ కుయి కై సప్పులు కూడా వినబడుతున్నాయి. అండ్ వరుస పెట్టి ఇట్లా కార్లు వస్తూనే ఉన్నాయి. మరి మీ అందరికి కూడా చూపిస్తాను నేను. ఈ పార్క్కి మీరు కూడా రావాలనుకుంటే ఈ మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మొత్తం చూసిన తర్వాత దీని కింద లొకేషన్లు అన్నీ ఉంటాయి. దానికి మీరు మొత్తం కరెక్ట్గా సెట్ చేసుకొని చూసుకొని వచ్చేసేయచ్చు అన్నట్టు. సో ఇది ఉంది శంకర్పల్లి మోకిలా దగ్గర. ఓకే రండ్రిగా లోపల పోదాం మనం. ఫుల్ చెట్లు బిట్లు మంచిగా ఉన్నది. పార్కింగ్ కూడా చాలా పెద్ద ఉంది. మస్తు కార్లు లోపల పోతున్నాయి, అన్ని కార్లు పడుతున్నాయి లోపలనే. అండ్ పిల్లలు అగో సప్పుడు తిన్నారా? ఇదేం సప్పుడు అబ్బా? బాతు సప్పుడు అనుకుంటా. ఎస్ మేకనా? చట్ మేకలు పెడతారు ఎవరైనా? మేక కాదు, మా వాళ్ళు గిట్టనే చెప్తుంటారు కానీ అది బాతు సప్పుడు. ఇగో బయటికి వెళ్ళే కనిపిస్తారు పిల్లలు, చూడరు ఒక్కసారి. ఫుల్ దుంకుడు అంగామా, అసలు మామూలుగా లేదు. పోండి పిల్లలకి ఇది ఒక ప్యారడైస్ అని చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే. సో ఈ ఫామ్ పార్క్ అగో చూసారా, ఒకసారి చూపించండి ఇట్లా పార్కింగ్ ఎంత పెద్ద ఉందో. ఇది పార్కింగే అండ్ అక్కడ వెనకాల వైపు కూడా పార్కింగే ఉంది. అగో చూసారా, బయటికి వెళ్ళి పిల్లలు ఆడుకునేది, దుంకేది, అరుపులు అన్నీ వినబడుతున్నాయి. సో లోపల వేసి చూద్దాం, ఇంకా చాలా ఆటలు ఉన్నాయంట పిల్లల కోసము. సో చిన్న పిల్లల దగ్గర నుంచి లైక్ లేచి నడవగలిగే పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా అంటే 11 years 12 years పిల్లల వరకు అందరు పిల్లలు వస్తున్నారు వీడికి. మరి మీ అందరికీ కూడా ఏడికి పోవాలి, ఏడికి తీసుకోవాలి, అరే ఒకసారి ఆడికి ఒకసారి ఈడికి ఇంకేదైనా కొత్త ప్లేస్ కావాలని ఎదుగుతూ ఉంటారు కదా. సో మీరు వచ్చేసేయండి ఈ దేశీడేల్ ఫామ్ పార్క్కి. నేను కూడా లోపల పోయి చూస్తా పండి. సో లోపలికి వచ్చేసినాము అండ్ పార్కింగ్ చూసారు కదా, అస్సలు మోమాట పడాల్సిన అవసరం లేదు. ఏడవడతా పార్కింగ్ పెట్టుకోవచ్చు అన్నట్టు పెద్ద పార్కింగ్ ఉన్నది. దాని తర్వాత ఇమీడియట్గా ఇది ఎంట్రెన్స్ అన్నట్టు లోపల. సో లోపలికి పోగానే మనకి ఫస్ట్ టికెట్ తీసుకోవాలి కాబట్టి మనం లోపల పోయి టికెట్ తీసుకొని ఆ లోపలికి పోదాం. నాకు కూడా ఫుల్ పిల్లల్లాగా ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది పిల్లల్ని వస్తుంటే. రండి ఎస్ లోపలికి వచ్చినాక ఫస్ట్ ఇట్లా ఒక వెయిటింగ్ హాల్ ఉంది. పిల్లలు చూసిర్రా, లొల్లి చూసిర్రా, డామినేట్ చేస్తారు అబ్బా పిల్లలు, ఎవ్వరు చేయలేరు కానీ నన్ను డామినేట్. బట్ చూసారు కదా బొమ్మలు చూడండి, వెయిటింగ్ హాల్ ఇది. ఇక్కడ మంచిగా సోఫాలు వేసిర్రు, ఇగో పైన బొమ్మలు అన్నీ ఉన్నాయి. అండ్ బా పిల్లి బాగుందండి, బాగా మెయింటైన్ చేస్తారు దీన్ని. హలో ఏం పేరు దీనికి? ఏం పేరు పెట్టలేదు అంతేనా? మియావా? సో పిల్లలు కూడా పెట్టారు. అంటే పిల్లలకి పిల్లులు కుక్కలు అన్నీ చూపిస్తూ ఉంటాం కదా మనం బయట పట్టుకుపోయి, ఇక్కడ అన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి అనమాట. సో ఇంకో వైట్ పిల్లి కూడా ఉంది, పిల్లలు కూడా ఎత్తుకుంటారు. రండి చూపిస్తా. ఏ రావే నువ్వు పడకు అమ్మా. సో ఇది గ్రే కలర్, యాష్ కలర్. ఓకే సో ఇక ఇంకోటి తెల్ల పిల్లి. ఎంత క్యూట్ ఉన్నాయి, బాగా మెయింటైన్ చేస్తారు. ఏం తినిపిస్తారు వీటికి? క్యాట్ ఫుడ్ ఉంటుంది. క్యాట్ ఫుడ్ సెపరేట్ ఉంటుందా? అదే తినిపిస్తారా? సో అందుకోసం ఇంత హెల్దీ ఉన్నట్టున్నాయి ఇవి. అండ్ యూ వాంట్ టు హోల్డ్ దిస్? పట్టుకుంటావా? పట్టుకోవా? భయమా? పిల్లలకి అందరికి సూసరా వేస్తాను. పో అమ్మా.
సో చూసారు కదా ఇట్లా పిల్లిలు, వెయిటింగ్ హాల్, మంచిగా కూలరు ఇవన్నీ పెట్టిరు. సో దట్ ఏంది అని అంటే కొంచెం టైం పట్టినా కూడా వెయిట్ చేస్తారు, లేదంటే ఇంకెవరైనా వచ్చేదంటే కూడా వెయిట్ చేయడానికి హాల్ అన్నట్టు. దాని తర్వాత ఇప్పుడు టికెట్ తీసుకోవాలి మనం. రండి. ఇది 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 చిన్న ఉన్నప్పుడు ఈ బొమ్మలతోనే ఆడుకునేటిది మనం. తర్వాత వీళ్ళకి డోరెమాన్లు, చోటా భీములు ఇవన్నీ వచ్చేసినాయి కానీ తర్వాత పిల్లలకి. బట్ ఇది చిన్న ఉన్నప్పుడు గుర్తుందా మీకు ఈ బొమ్మ? ఇదే మనకి డాన్సింగ్ డాల్ అన్నట్టు. టింగ్ టింగ్ అట్లా ఆడుతుంటుంది అది. రండి ఇప్పుడు. సో ఇక్కడ 3 లైన్లు ఉన్నాయి అండ్ చాలా మంది ఉన్నారు. నేను ఫాస్ట్గా టికెట్ తీసుకొని లోపల పోవాలి, లేదంటే లైట్ తగ్గిపోయింది అనుకో మీకు చూపించలేను మళ్ళీ. హాయ్ అండి. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు డెసిడల్ ఫన్ పార్క్. థ్యాంక్ యూ. చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్ కూడా. ఇప్పుడు వరకు వాటర్ పార్క్స్ చూసినాము, లేకపోతే ఇట్లా జూ పార్క్స్ చూసినాం, కానీ ఇది అన్ని కలిపి డిఫరెంట్ ఉంది అండ్ చాలా మంది కిడ్స్ వస్తున్నారు. చూస్తుంటే నాకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది. ఇంతకు నన్ను ఆడేస్తారా? యూ కెన్ ఆల్సో ప్లే. మీరు కూడా ఆడుకోవచ్చు, మీకు కూడా గేమ్స్ ఉంటాయి. కిడ్స్ కనే కాదు, మీకు ఆల్మోస్ట్ 24 గేమ్స్ ఉన్నాయి లోపల. అడల్ట్స్ కి వచ్చేసి మీకు 11 గేమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ గేమ్స్. అండ్ కిడ్స్ కి వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 20 గేమ్స్ ఉన్నాయి. వెరీ నైస్. అసలు నిజంగా నేను పోయిన తర్వాత ఓన్లీ చూసుడేనేమో, మీకు ఉత్తి చూయించుడేనేమో పిల్లలు ఆడుకుంటుంటే అనుకున్నా, కానీ నేను కూడా ఆడుకోవచ్చు అయితే. సో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ అండి, మంచి ప్లాన్ చేసిండ్రు. ఇంతకీ టికెట్ ఎంత? పెద్దలకి ఎంత, చిన్నలకి? టికెట్స్ వచ్చేసి అడల్ట్స్ కి వచ్చేసి 600 పాస్. ఓకే. దిస్ ఇంక్లూడ్స్ ఇది 600 పాస్. ఓకే. సో ఇందులో మీకు ఎంటర్ అయిన తర్వాత 8 అట్రాక్షన్స్ కాంప్లిమెంటరీగా ఇస్తాము. ఓకే. దీస్ ఆర్ ద కాంప్లిమెంటరీ అట్రాక్షన్స్. మీరు వెళ్ళొచ్చు డైనో వరల్డ్ కి, యానిమల్ వరల్డ్ కి, రైమ్స్ గార్డెన్స్ కి. రైమ్స్ గార్డెన్స్ లో రైమ్స్ ఉంటాయి, సో పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు రైమ్స్ చదువుకుంటూ, పాడుకుంటూ అక్కడ. అండ్ 7 వండర్స్ ఉన్నాయి అక్కడ లోపల. లెర్న్ అండ్ ప్లే. వెరీ నైస్. అండ్ పిల్లలకైతే ఎంత టికెట్? పిల్లలకి వచ్చేసి 550. 550. సో పిల్లలకి 550, పెద్దలకి 600. అండ్ పిల్లలు పెద్దలు అందరూ ఆడుకోవచ్చు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇది బాగుంది, ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది. అండ్ లోపల వెళ్ళిన తర్వాత మీకు 24 డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి, గేమ్స్, రైడ్స్ అన్ని కలిపి. దాని ఇండివిజువల్ ప్రైజెస్ దీని బ్యాక్ సైడ్ చెక్ లిస్ట్ లో ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ కూడా ఒకవేళ ఇందులో ఉన్న ఏమన్నా ఆడుకోవాలనుకుంటే మాత్రం ఇండివిజువల్ పే చేసుకొని తీసుకోవచ్చు. ఓకే. ఓకే. అంటే వీక్లీ ప్రమోషనల్ ఆఫర్స్ కూడా ఉంటాయి, డిఫరెంట్ ఆఫర్స్. వాళ్ళు మాకు కాల్ చేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కస్టమర్కి. అండ్ పెద్దగా రేట్లు కూడా ఏం లేవబ్బా నిజంగా చెప్పాలంటే. 100 నుంచి 450 వరకు మాక్సిమం. ఎస్, అంటే ఆడుకునేటివి కదా. సో పిల్లలకి మినిమం ప్రైసెస్ 150, 200, 300 అంతే ఉన్నాయి. అంతకన్నా 300 దాటి 450. మీరు ప్రైస్ ఎక్కడ చూడకపోవచ్చు. ఇండోర్ గేమ్స్ వచ్చేసి 450. ఇండోర్ సాఫ్ట్ ప్లే అని ఉంది, అది 450 ఉంది. వాట్ ఇస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? ఇండోర్ సాఫ్ట్ ప్లే వచ్చేసి లోపల మీకు బంజీ జంప్ లాంటి జంపింగ్స్ ఉంటాయి చిన్న పిల్లలకి. బాల్స్ గేమ్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ లాగా బాల్స్ లో దుంకొచ్చు అండ్ షూటింగ్ చేసుకోవచ్చు బాల్స్ వేసి. బాల్స్ తో ఇక్కడ పిల్లలు వాటర్ లో దిగి ఆడుకునేటివి కూడా ఉంటాయి. వాటర్ లో దిగేటి ఆడేటివి లేవు. బోట్ రైడ్ ఉంది ఒకటి పిల్లలకి మాత్రమే. ఓకే. వాళ్ళు ఇండివిజువల్ గా రైడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్లా తల్లులు పిల్లల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ఎక్స్ట్రా క్లోత్స్ తీసుకొచ్చుకుంటారు. బట్ ఇక్కడ అట్లా ఏం లేదు. బట్ ఆడుకోవచ్చు, ఆడుకునేటివి అయితే ఉంటే అలసిపోయినాక మార్చుకోవచ్చు. సో నేను కూడా లోపల పోయి ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తా అండి. చాలా 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 బాగుంది బయట నుంచే చూడడానికి. అండ్ నేను ఫోటోలు చూసి చాలా ఎక్సైట్ అయినా. సో ఇప్పుడు నేను లోపల పోతున్నా. ఎక్కడన్నా ఏమైనా హెల్ప్ అవసరం ఉంటే నేను మిమ్మల్ని అడుగుతాను. షూర్, డెఫినెట్లీ ఐ విల్ గైడ్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ నాకు తినడానికి ఏమైనా దొరుకుతాయా లోపల? మాకు రెస్టారెంట్ ఉంది లోపల. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్. పాప్కార్న్ కౌంటర్ ఉంది సెపరేట్, ఐస్ క్రీమ్ కౌంటర్ సెపరేట్ ఉంది లోపల, క్యాండీ షాప్ ఉంది, టీ షాప్ సెపరేట్ ఉంది. ఓకే. సో ఇటు పెద్దలకి తినడానికి, అంటే ఇప్పుడు పెద్దలకి పిల్లలతోని అరుపులతో తల్లొస్తుంది కదా. సో చాయ్ తాగేటందుకు చాయ్లు, అండ్ అట్ ది సేమ్ టైం తినడానికి ఒక మంచి రెస్టారెంట్. అండ్ పిల్లలకు కావాల్సిన క్యాండీస్, ఐస్ క్రీమ్, వాళ్ళకి ఆటనే తిండే వాళ్ళది అంతా విచిత్రమైన లోకం అబ్బా. సో రెస్టారెంట్ వచ్చేసి కోర్ట్యార్డ్ విని ఉండొచ్చు. కోర్ట్యార్డ్ రెస్టారెంట్ వాళ్ళే ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు. కోర్ట్యార్డ్ జూబ్లీహిల్స్ లో ఉంటుంది కదా, సేమ్ రెస్టారెంట్ వాళ్ళు. ఓకే. సో బాగుంటుంది, మల్టీ క్యూజిన్. ఎస్. సో నేను కూడా లోపల పోయి అన్ని చూస్తా, టేస్ట్ చూస్తా, మీ అందరికి కూడా చూపిస్తా. వచ్చేసేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇట్లా టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వచ్చిన తర్వాత పిల్లల కోసం ఇగో ఇట్లా ఏవైతే వాళ్ళు టీవీలో బాగా చూస్తారో కార్టూన్స్ కానీ బొమ్మలు, అవన్నీ బొమ్మలు కూడా ఇట్లా పెట్టడం జరిగింది. బాగుందబ్బా, అంటే ప్రశాంతంగా ఉంది. ఏదో పిల్లల వరల్డ్కి పెద్దోళ్ళు వచ్చినట్టుగా అనిపిస్తుంది. సరే పాండ్రి లోపల పోదాం. సో లోపల రాగానే ఒక చిన్న ప్రపంచం కనిపిస్తుంది. అంటే
ఇలాంటివన్నీ కూడా మనము కొన్ని సినిమాలలో చూస్తాం. లిల్లీపుట్ సినిమా గుర్తుకొస్తుంది నాకు, ఎందుకంటే అదంతా తర్వాత చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ బొమ్మల దుకాణం ఉన్నది, పిల్లలకు కావాల్సినవి చాలా హ్యాట్స్, బాటిల్స్, వాళ్ళ సామాన్లు అవన్నీ ఉన్నాయి. సో ఎస్, ఇది కూడా ఒక కలర్ఫుల్ ప్రపంచం. పిల్లలు వీడికి వచ్చిన తర్వాత ఆగుతారు ఇక, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ఓ మై గాడ్, యూనికార్న్ బొమ్మలు బాగా ఇష్టపడుతారు బొమ్మలు. సో సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, మంచి సాఫ్ట్గా మంచి క్వాలిటీ ఉన్నాయి. అందుకు హ్యాట్ ఇవ్వకు, హ్యాట్ అన్నట్టు బాగుందా నాకు. ఇది ఇందాక మనం స్టార్టింగ్లో చూసినాం కదా, ఇది మనకు కావాలంటే కొనుక్కపోయి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. రోబోట్లు, ఇది కావాలన్నప్పుడు కార్ అయిపోతుంది, లేదన్నప్పుడు ఇట్లా రోబో అయిపోతుంది అన్నట్టు. ఇది ఫస్ట్ రాగానే లెఫ్ట్ సైడ్లో మనకున్న ఒక గిఫ్ట్ స్టోర్ అన్నట్టు. ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరిదైనా పిల్లల బర్త్డే ఉంటే వీడికి వెళ్ళి సామాన్ కొనుక్కోవచ్చు, మంచిగా ఉంటుంది. ఇంకా లోపల వైపు చూద్దాము ఇంకేమున్నాయి. సో ఆ షాపింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ గ్రాసరీస్ అన్నట్టు. అయితే వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అని అంటే, వీళ్ళు ఆర్గానిక్ గ్రాసరీస్ అమ్ముతున్నారు. ఇగో సోంపులు, మిరియాలు, లవంగాలు, డ్రై ఫ్రూట్స్. అండ్ ఇది హౌస్ ఆఫ్ క్యాండీస్ అనేది చాలా మంచి ఫేమస్ కంపెనీ. పిల్లలకి క్యాండీస్ బాగా ఇష్టం కదా, సో పిల్లల కోసం ఇట్లా క్యాండీస్ అండ్ ఏవైతే మీకు మామూలుగా జనరల్గా దొరికే గ్రాసరీస్ ఉన్నాయి, ఈ గ్రాసరీస్ అన్నీ కూడా ఆర్గానిక్ అనేది వీళ్ళ స్పెషల్. పిల్లలు కూడా అలసిపోతారు కదా, పిల్లల్ని పట్టుకొని తిరిగి వాళ్ళ కోసం ఇలాంటి స్నాక్స్ ఇక్కడ. ఇప్పుడు జాతరలలో ఆడుకునేది కదా, అదే కొలంబస్. సో పిల్లలకి చిన్నది అన్నట్టు, కొంచెం పెద్దదైతే భయపడతారు కదా, సో చిన్నది వాళ్ళకి తగ్గట్టుగా ప్లాన్ చేసారు. బాగుంది. ఇటిద్దరు అటిద్దరు మొత్తం నలుగురు ఒకటేసారి కూర్చొనికున్నది. సో ఆ కొలంబస్ తర్వాత నెక్స్ట్ పిల్లల దుంకులాట ఆటలు అనమాట. దీన్ని మెల్టన్ డౌన్ అంటారంట. సో ఇదేంటి అని అంటే యాక్చువల్లీ ఇట్లా ఒక 2 హర్డిల్స్ ఉన్నాయి కదా, ఆ హర్డిల్స్ తిరుగుతూ ఉంటాయి, పిల్లలు దుంకుతూ ఉంటారు దాని మీకెళ్ళి. అండ్ పడ్డా కూడా దెబ్బలు తాకకుండా ఇది మంచిగా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే పడితేనే బాగా అనిపిస్తుంది అన్నట్టు అలాంటి గేమ్. సో పిల్లలు బాగా యాక్టివ్గా ఆడుతున్నారు. ఈ విధంగానే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అబ్బా నిజంగా. ఇవన్నీ ఇంట్లో మనం అరేంజ్ చేసుకోలేము కదా, సో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు హ్యాపీగా ఆడుకుంటారు. సో నెక్స్ట్ ఇది ఉంది, దాని తర్వాత కొన్ని పక్కన యానిమల్స్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. అలా యానిమల్స్లో కూడా చాలా వాటికి స్పెషాలిటీ ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళు భారతదేశంలో మొత్తం ఒక 24 రాష్ట్రాలు తిరిగి అక్కడ స్పెషల్గా ఏవైతే బ్రీడ్స్ ఉంటాయో యానిమల్ బ్రీడ్స్, వాటిని బాగా పైసలు స్పెండ్ చేసి తీసుకొని వచ్చిండ్రు. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడంతో పాటు నేర్చుకుంటారు, చదువుకుంటారు, అంటే తెలుసుకుంటారు చాలా వాటి గురించి అని. సో వాటన్నిటిని ఇప్పుడు నేను చూపిస్తారండి. సో ఇప్పుడు యానిమల్ శాంచురీ చెప్పిన కదా నేను, దానికే పోతున్నాం మనము. సో ఫస్ట్ ఇక్కడ ఏదైతుందో దీన్ని, అరే బాగుందబ్బా ఆవు, బుజ్జి ఆవు. హాయ్. అందరికీ కుక్కలు, పిల్లులు ఇవంటే బాగా ఇష్టం కదా, కానీ నాకు పర్సనల్గా ఆవులు అంటే చాలా 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 ఇష్టం. అయితే ఇవి మీకు తెలుసు యూట్యూబ్లో బాగా చూస్తున్నారు, పుంగనూరు ఆవులు అని చెప్పేసి ఆ బ్రీడ్ ఏవైతే ఉంటాయో ఆ బ్రీడ్ కోసం బాగా ఎతుకుతారు, కొనుక్కోవాలంటే చాలా కష్టం. అండ్ ఇది ఒక్క ఆవు 4 లక్షలు విలువ చేసే ఆవు. ఎస్, వెరీ కాస్ట్లీ. సో వీళ్ళు చాలా రాష్ట్రాలు తిరిగి ఒక్కొక్క యానిమల్ని సెలెక్టివ్గా తీసుకొచ్చి పిల్లలు ఇక్కడికి వస్తే చూడడంతో పాటు నేర్చుకుంటారు, చదువుకుంటారు అని చెప్పేసి ఇలాంటి యానిమల్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ పక్కన ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను నేను. అది పాపం భయపడుతుంది, బెదురుతుంది నన్ను చూసి.
బట్ చూడండి ఈ కలర్ కూడా చాలా రేరు. మీకు అందరికీ తెలుసు, మనకి పురాణాలల్లో చెప్పారు కదా, శివుడు ఏదో వరం ఇస్తే ఈ కలర్ ఆవులు పుడతాయి అన్నట్టు. బ్లాక్ అండ్ వైట్ ఆర్ కామన్, బట్ ఈ కలర్ మాత్రం చాలా రేరు. సో గోమాత బాగా మొక్కోండి. ఇది చూసారు కదా, క్యూట్గా ఉంది, చిన్నగా బుజ్జిగా ఉంది అసలు నిజంగా. సో ఇది కాశ్మీరీ గోట్. ఇది దీని మమ్మీ ఇగో ఇక్కడ మమ్మీ ఉంది చూడండి, అది దాని తలెత్తితేనే మీకు కనిపిస్తుంది. దాని బిడ్డ ఇది రీసెంట్గా పుట్టింది, చిన్న బేబీస్ 2 ఉన్నాయి. సో ఈ రెండింటితో పాటు వాళ్ళ మమ్మీ ఉంది, వాళ్ళ మమ్మీని చూపిస్తాం. ఇగో ఇది వాళ్ళ మమ్మీ. అసలు దీని బొచ్చు చూడండి అసలు ఎట్లుందో. సో ఇది ఎందుకు చాలా ఎక్స్పెన్సివ్ అంటే, ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఎందుకు అని అంటే, ఇవి కాశ్మీరీ గోట్స్. అంటే ఈ మేకలకు ఏదైతే ఆ గడ్డము ఇవి ఉన్నాయో చూసారు కదా, ఇదంతా కూడా మనకి కొండలు ఎక్కేటి మేకలు ఉంటాయి చూసారా, వీటికి మాత్రమే కనిపిస్తాయి. అంటే ఎక్కడ వెదర్కి తగ్గట్టుగా దాని ఫర్ని పెంచుకోవడం అనేది యానిమల్స్కి వచ్చే న్యాచురల్ హ్యాబిట్ అనుకోండి. ఇక సో ఈమోస్ని కూడా నేను దగ్గర నుంచి, అంటే ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. సో దీస్ ఆర్ ఈమోస్. దీనిది కూడా ఎంత బాగుందంటే, ఇట్లా ఏమంటారు వాటిని, ఫెదర్స్ బాగున్నాయి నిజంగా. అంటే ఇంత డీటెయిల్గా ఉంటాయి దీని ఫెదర్స్ అని దగ్గర నుంచి చూస్తేనే నాకు అర్థమైంది. హాయ్. సో పిల్లలకి చాలా దగ్గర నుంచి యానిమల్స్ చూడడంతో పాటు వాటిని టచ్ చేయొచ్చు, వాటిని ఫీల్ అవ్వచ్చు. సో దట్ అవి బుక్కులలో చూసుడు, అవి ఆ బొమ్మలు మనం ఆడుకునే బొమ్మలు లేదా కార్టూన్ టీవీలలో చూసుడు కాకుండా ఇట్లా ముట్టుకొని కూడా చూస్తే తెలుస్తుంది. వీటిని బార్బన్ టర్కీస్ అంటారంట. సో ఈ టర్కీస్ అంటే ఈ కలర్ టర్కీస్ చాలా రేర్గా కనిపిస్తాయి అనమాట. ఇది చాలా పెద్దగా కనిపిస్తుంది చూసారా, ఏదో పికాక్ గంక దానికి ఇట్లా గురి విప్పినట్టు అది కూడా పురి విప్పుతుంది. ఇక్కడ ఈ ప్లేస్ ఫౌండర్ అండ్ కో ఫౌండర్ వాళ్ళిద్దరు కూడా ఇక్కడికే రావాల్సి వచ్చింది వాళ్ళ పిల్లల్ని తీసుకొని. తప్పదు కదా, పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు ఫౌండర్లు అయినా కో ఫౌండర్లు అయినా తప్పదు, ఆదివారం రోజు ఏడికో ఒక దగ్గర తీసుకురావాలి. సో షీ ఈజ్ మైత్రి రెడ్డి, ఈవెనే ఫౌండర్ అండ్ కో ఫౌండర్, వాళ్ళ హస్బెండ్ శశిధర్ రెడ్డి. సో హాయ్ అండి. చాలా మంచి ప్లేస్ని కనుక్కున్నారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు ఇలాంటి ప్లేస్ని మేము కూడా చూడలేదు. ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్ చూస్తే నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది. నేను కూడా చిన్నగా అయిపోయి ఆడుకోవాలనిపిస్తుంది నాకు. సో మీకు ఎట్లా వచ్చింది, ఎవరికి వచ్చింది ఈ థాట్? మా ఆడవాళ్ళంతా చాలా క్రియేటివ్ బ్రెయిన్స్ అబ్బా మావి. సో మైత్రి రెడ్డి గారు, ఎందుకు వచ్చింది మీకు ఈ ఆలోచన? పిల్లలను చూస్తుంటే వచ్చింది. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఒకసారి వచ్చింది అనమాట. పిల్లలు టాయ్స్ పైన బాగా పైసలు ఖర్చు పెడుతున్నారు కదా, అన్ని టాయ్స్ మేడ్ ఇన్ చైనా అని ఉంటే మన దగ్గర బాగా నేర్చుకోవాలి, మనం తయారు చేసి నేర్చుకున్నాం అనుకో మస్తు పైసలు సంపాదించుకోవచ్చు అని అనిపించింది. సో basically they're animal lovers. Shashi is. So atla farm thought వచ్చింది, and then I really wanted to create a little place for parents to have fun with their kids, a pleasant experience annattu. Also have a nice birthday parties or anything, any occasion, plus educational undali. Yes. సో ఇక్కడ బేసిక్గా వచ్చినామా, ఆడుకున్నామా, వెళ్ళిపోయినామా, పైసలు ఖర్చు చేసి అన్నట్టు కాకుండా పిల్లలకి ఏదో కొత్తగా నేర్చుకోవాలి. అవి కూడా ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే చాలా ఈజీగా బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది. మనం ఆడిపోయినప్పుడు ఇది చూసినాం కదా అంటే టక్కున గుర్తుకొస్తాయి. సో ఇక్కడ చదువుకుంటూ పిల్లలు చాలా నేర్చుకోవచ్చు. అది ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్, అంతేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఈ ప్లేస్ అంతా చూస్తుంటే ఇంకా రానున్న కాలంలో ఇలాంటివి ఇంకా చాలా రావాలి. ఇది ఒక బ్రాంచ్ ఉంది మన దగ్గర హైదరాబాద్లో. సో హైదరాబాద్లో ఇంకా బ్రాంచెస్ మీరు లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ పేరేంటి? రూయా? రియానా? ఇంత స్టైల్గా వాళ్ళకినావేమిరా? సో ఏంటి నీకు ఈ ప్లేస్ నచ్చిందా? మీ మమ్మీ కనిపెట్టిన ప్లేస్? Yeah, because the dinosaurs. You don't know Telugu? You only speak English? Okay, fine. And even the snakes. Snakes? Where are the snakes? I didn't see them. Over there. Next to the black. So you love animals? So what kind of animals you love? On snakes, crocodiles. This man is a brand ambassador of this place now. So what kind of food items do I get here to have, to munch? A burger, pizza, And what do you like most? pasta and Maggi.
పాస్తా అండ్ మ్యాగీయా అంటే మమ్మీ ఇంట్లో పాస్తా మ్యాగీ పెడతలేదు, అందుకే బయటకు వచ్చినాక కూడా పిజ్జాలు బర్గర్ వదిలేసి పాస్తా మ్యాగీ తింటున్నాడు వీడు. బట్ ఏదేమైనా కానీ పిల్లలు నిజంగా చూసినారు కదా, అసలు పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులకు ఇలాంటి థాట్స్ రావడము, ఇలాంటి ఒక క్రియేటివ్ ప్లేస్ని క్రియేట్ చేయడము, ఇట్స్ అ గుడ్ ఐడియా అండ్ అ ఫెంటాస్టిక్ ఐడియా. నిజంగా చాలా చాలా బాగుంది. వీఆర్ ఎంజాయింగ్ ఇట్. నిజంగా చెప్పాలంటే నాకు ఆడుకోవాలనిపిస్తుంది. మోర్ ఆర్ లెస్ మాది ఏంటి అంటే ఒక ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి పిల్లలు. కానీ యూపిక్ గార్డెన్ కానీ లెర్నింగ్ అబౌట్ ఎనిమల్స్, లెర్నింగ్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వండర్స్ ఇన్ ద వరల్డ్. Okay. సో దట్స్ అ మెయిన్ క్రైటీరియా. సో ఇట్స్ అ కాన్సెప్ట్ బేస్డ్ ఎంటర్టైనింగ్ అండ్ లెర్నింగ్ టుగెదర్ అన్నట్టు మొత్తం మీద. So they are ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్. all the animals, birds, and 7 wonders about wild forest, dinosaurs, and also plants and vegetables. UP garden అని ఉంటుంది. అవునవును. So they can go and pick vegetables, plants. సో అక్కడ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు అయితే. farming కూడా. So it is వివత్సమైన మెయింటెనెన్స్ ఇదంతా కూడా. ఒక్క పని కాదు ఇది, 100 పనులు పెట్టుకున్నారు. ఇల్లు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలనే విషయం మర్చిపోయి పెళ్ళి అంత పని పెట్టుకున్నారు ఇంత పెద్దది ఒకటి పెట్టేసి. బట్ సీరియస్లీ ఇట్స్ అ వండర్ఫుల్ ప్లేస్. ఇప్పుడు వరకు నేను చూసిన మాట్లాడలా హైదరాబాద్లో ఐవ్ గాన్ త్రూ సో మెనీ పార్క్స్ అన్నట్టు, ఫార్మ్ ల్యాండ్స్, పార్క్స్ అండ్ రిసార్ట్స్. బట్ దీస్ ఆర్ లైక్ అంటే ఇట్లాంటి ప్లేసెస్ ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి, అసలు దేన్ని చూడాలని అర్థమవుతలేదు, ఎటు వాళ్ళని అర్థమవుతలేదు, అంత బాగుంది. సో యాక్చువల్గా ఈ కిడ్స్ ఇద్దరు కూడా ఫ్యాషన్ షోస్లో పాల్గొన్నారంట. మరి ఏంది ఎట్లా అసలు ఎన్ని టార్గెట్స్ ఎట్లా కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళ మమ్మీ నాకు అర్థమైతలేదు. సో చెప్పండి మీరు ఎట్లా ఇంత యాక్టివ్ ఎట్లా ఉంటున్నారు మీ పిల్లలు అండ్ మీరు? Actually just happened to us, like fate అనుకోవచ్చు. But ఇంటికి we had like there were shoots happening in our house. So from there తను ఎవరైతే డైరెక్ట్ చేస్తుందో శ్వేత్ ప్రియా అని, she looked at the kids and she wanted to like make them act and Them to participate. Yeah. Okay. So they participate. That's how it happened to us. Okay. And then we ended up being in that show ad too. ఓకే ఓకే ఓకే. సో మీరు కూడా యాడ్స్ చేస్తున్నారు అయితే ఇప్పుడు? Oh no. only in one ad, but అస్సలు so అనుకోకుండా అనుకోకుండా ఓకే it ఓకే. just అంటే ఏమైనా happened. ప్రొడక్షన్ హౌస్ ఏమైనా పెడదామని ఏం ప్లానింగ్ ఉన్నారా పిల్లలు చేస్తుర్రని? లేదు. లేదు కదా. ఓకే. And then Facebook lo actually Shashi saw some kids fashion show application fill చేసిండు. And Okay. then we happened to go there and then ఓకే. they got సో వీళ్ళకి selected. ఇంత చిన్న ఏజ్లో ఇన్ని యాక్టివిటీస్తో పాటు వాటిలో చిన్న చిన్న ప్రైజులు గెలుచుకొని అదొక రకమైన సంతోషం అబ్బా. మీకు ఎట్లా Yeah, it's అనిపిస్తుంది an మరి? experience. I'm definitely proud of them. Yeah. So They did well in all of them. So I definitely encourage. సో చూసారు కదా వీళ్ళిద్దరే ఫౌండర్ అండ్ కో ఫౌండర్. సో వీళ్ళు కనుక్కున్న ప్లేస్కి ఈరోజు విపరీతంగా జనాలు వస్తున్నారు. అండ్ ఇక్కడ జనాల దగ్గర నుంచి కూడా కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుందాం మనం డెఫినెట్గా. అండ్ బిఫోర్ దట్ ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను చూసేసి వస్తా. దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. సో ఇది వైల్డ్ ఫారెస్ట్ అంట. ఎస్. సో వైల్డ్ యానిమల్స్ కదా, యాక్చువల్గా చాలా యానిమల్స్ తెచ్చిపెట్టరు కానీ ఈ పులులు, ఈ సింహాలు ఇవి తెచ్చిపెట్టడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఇక్కడ అన్నీ కూడా బొమ్మలు పెట్టారు. అండ్ పిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటారు మంచిగా రౌండ్ రౌండ్ తిరుక్కుంటా. సో ఏంటంటే పిల్లలకు కూడా అదో సరదా, వచ్చి అట్లా అని యానిమల్స్ చూసుకొని పోతారు అనమాట. నేను కూడా ఇట్లా అని ఒక రౌండ్ కొట్టేసి వస్తా, మీరు కూడా రండి అయ్యమాట. సాయంత్రం అవుతున్న కొద్దీ ప్రశాంతంగా ఈ లైటింగ్స్ అండ్ ఆల్ లైటింగ్స్ కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి లైటింగ్ పెట్టారు. సో ఈ లైటింగ్ వల్ల ఏంటంటే చీకటి అయిన తర్వాత కూడా ఇంకా అందంగా కనిపించే జాగా అన్నట్టు ఇది బేసిక్గా చెప్పాలంటే.
ప్రపంచంలో ఉన్న ఆ 7 అద్భుతాలని ఇక్కడే పెట్టడం జరిగింది. సో మనం సైడ్ నుంచి చూద్దాం వీటిని. దీని లోపల ట్రైన్ పోతుంటుంది, మనకు అలవ్ లేదు, పిల్లల కోసం అది. సో పిల్లల తిరుగుతూ అది చూపిస్తా. సో ట్రైన్లో పోతా ఈ అన్ని 7 వండర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉంటారు అన్నమాట పిల్లలు. సో ఇది ఒక సన్నగా సందులా ఉంది. అండ్ దీన్ని కూడా వీళ్ళు ఎంత బాగా వాడుకున్నారంటే క్రియేటివ్గా, దీన్ని ఇటాలియన్ స్ట్రీట్ లాగా తయారు చేశారు. దిస్ ఇస్ కాల్డ్ ఇటాలియన్ స్ట్రీట్. ఈ బొమ్మలు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మొత్తం కూడా గోడకి ఇట్లాంటి బొమ్మలు వేసి పైన ఈ లైట్స్ పెట్టి ఆల్ దిస్ చైనీస్ బాల్స్ పైన చూస్తున్నాం కదా లైట్స్. అండ్ మీకు ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ చెప్పాలి. నా వెనకాల డిజ్నీ వరల్డ్ కనిపిస్తుందా మీకు? మనం మామూలుగా డిజ్నీలో వెనకాల ఈ బొమ్మ చూస్తాం కదా, దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ తయారు చేసి పెట్టారు. సో ఆ డిజ్నీ సింబల్తోని ఆ క్యాసిల్తోని ఫోటో దిగాలనుకుంటే ఇక్కడ నుంచి ఉంటే కరెక్ట్గా క్యాసిల్ ఫుల్ వస్తుంది అన్నట్టు. నా వెనకాల క్యాసిల్ కనిపిస్తుందా మీకు? సో ఇప్పుడు ఇది డైనో వరల్డ్ అన్నట్టు. యాక్చువల్గా ఇందాక నేను మాట్లాడినా కదా ఈ ఫౌండర్తోని. సో వాళ్ళ కొడుకుకి డైనోసార్స్ అంటే బాగా ఇష్టం అంట. వాడు సినిమాలల్లో వాటిలో బాగా చూసినట్టున్నాడు. సో ఆ వరల్డ్ ఊహించుకొని వాళ్ళు తయారు చేశారు ఈ డైనో వరల్డ్. సో రకరకాల డైనోసార్స్ ఉన్నాయి. వీటి పేర్లు నన్ను అడగొద్దు ప్లీజ్, నాకు డైనోసార్ల పేర్లు ఇవి నాకు అసలు తెలియదు. డైనోసార్స్ మాత్రం తెలుసు. సో దీస్ ఆర్ ది డైనోసార్స్. జస్ట్ అట్లా చూసుకుంటూ వెళ్ళిపోదాం మనమా. ఇది కూడా ఇడికి పోయినాక సపోర్ట్ చేస్తుంది కావచ్చు. ఇది కూడా వీడికి వచ్చినాక సపోర్ట్ చేస్తుంది కావచ్చు. సో రకరకాల డైనోసార్స్ ఉన్నాయి. అండ్ మంచి చెట్లు పెట్టిర్రబ్బా. ఏదేమైనా ఫుల్గా చెట్లు పెట్టిర్రు, మంచిగా గ్రీనరీ, లైట్స్ ఇగో ఇట్లా అక్కడక్కడ లాంతర్స్ లాగా లైట్స్ ఇట్లా బాగా పెట్టారు. ఈ పక్కనే బర్డ్ శాంచురీ ఉన్నట్టుంది. ఈ బయటకు వచ్చి మరి బర్డ్స్ ఇక్కడ నిల్చుంటున్నాయి అండ్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. సో ఈ డైనో వరల్డ్ చూసిన తర్వాత మీకు ఇంకొన్ని ప్లేస్లు చూపిస్తా బయట. అండ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు దిస్ డైనో వరల్డ్, ఈ డైనో వరల్డ్కి ఎదురుగా సెంటర్ గార్డెన్ ఉంది. ఈ సెంటర్ గార్డెన్లో చాలామంది బర్త్డే పార్టీసు, ఏమైనా చిన్న చిన్న పిల్లల ఫంక్షన్స్ ఇలాంటివి చేసుకుంటారట. సో ఇది సెంటర్ గార్డెన్. ప్రస్తుతానికి ఏ ఫంక్షన్లు అయితే లేవు కాబట్టి అందరూ పేరెంట్స్ పిల్లలు లోపల జస్ట్ వాకింగ్లు ముచ్చట్లు నడుస్తున్నాయి. ఇప్పుడు బర్డ్ శాంచురీ దగ్గర ఉన్న నేను ఇక్కడ రకరకాల బర్డ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ నేను చూపించబోయేది చాలా రేర్గా కనబడే పీజియన్. ఈ పీజియన్కి నేను మీకు టాస్క్ ఇస్తున్నా. ఈ పీజియన్కి తల కనిపిస్తే నాకు చెప్పుండ్రి, ఓకే? సో మీకు ఏ గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ ఇస్తాం. అప్పుడు చూడండి ఒకసారి, తల కనబడుతుంది అసలు. దాని తల, కళ్ళు, ముఖం ఏం కనిపించదు అసలు, మొత్తం అంతా కూడా మూసుకొని ఉంటుంది అట్లా. చూసారా, దానికి కనిపిస్తుంది, అది నేనే కనుక్కున్నా. సో ఇట్లా మొత్తం అంతా కూడా ఫెదర్స్తో ఉంటుంది. ఓ రకరకాల బర్డ్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ నేను రాగానే నాకు దర్శనం ఇచ్చింది ఇక్కడ ఒక గోల్డెన్ పీసెంట్. ఎంత అందంగా ఉందో చూడండి దాన్ని. అసలు ఎంత కలర్ఫుల్గా దాని ఫెదర్స్ ఆరెంజ్, ఎల్లో, బ్లూ, ఓయమ్మ, పర్పుల్ అన్ని రంగులు ఉన్నాయి. సో ఇది గోల్డెన్ పీసెంట్. దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనము పికాక్స్లో మీ అందరికీ తెలుసు, పికాక్స్లో మేల్ పికాక్స్ చాలా అందంగా ఉంటాయి అండ్ ఫీమేల్ పికాక్స్ కోళ్ళలాగా ఉంటాయి, రైట్? సో సేమ్ వే పీసెంట్స్లో కూడా మేల్స్వి చాలా అందంగా అట్లా కలర్ఫుల్గా ఉంటాయి. అండ్ ఫీమేల్ది చూపిస్తుంది చూడండి, దాని కలర్ చూడండి ఎట్లుంది, బ్రౌన్ కలర్. సో అజ్జుడు పొట్టు తీసుకొని లోపల విత్తనం తినేస్తుంది. సన్ఫ్లవర్ సీడ్స్లా పైన పొట్టుతో వేసారు. అగో, ఓ ఏమైనా టెక్నిక్ అదండి. ఇక్కడ లవ్ బర్డ్స్కి, బటన్ బర్డ్స్కి సింబాలిక్గా ఉండేటందుకు ఇగో ఇట్లా ఒక ఫోటో స్పేస్ అన్నట్టు. సో ఇక్కడ నిలబడి అందరు ఫోటోలు దిగిపోతున్నారు, అందుకోసమే నేను కూడా వచ్చిన. సో ఇదొక అందమైన ప్రపంచంలోకి నేను ఎంటర్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. మీకు కూడా చూస్తుంటే ఇట్లా ఎల్ షేప్లో మంచి ఎల్ఈడి లైట్స్ పెట్టేసి దానికి ఫుల్గా ఇట్లా క్రీపర్స్ చుట్టేసి ఇదొక వే పెట్టారు అనమాట. దేనికో తెలుసా? డిజ్నీ క్యాసిల్కి. ఎస్, ఇప్పుడు నేను డిజ్నీ క్యాసిల్ అవుతున్నాను. డిజ్నీ క్యాసిల్ అంటే అందరికీ అదొక క్రేజ్. సో ఆడికే వచ్చిన నేను. ఇక్కడ ఎట్లుందో చూపిస్తా, చాలా అద్భుతంగా ఉంది. రండి నా ఎంబడి.
అస్సలు సాయంత్రం పూట అయ్యేసరికి లైట్లు వేసారు కదా, ఇంకా అద్భుతంగా ఉంది అసలు చూసేటందుకు. అండ్ ఇట్లా చిన్న చిన్న ఇట్లా బ్రిడ్జెస్ లాగా కట్టారు. కట్టేసి ఈ బ్రిడ్జ్ దాటట్టు పోతే మనకు కనిపించేది నెక్స్ట్ డిజ్నీ కాసల్. సో ఈ డిజ్నీ క్యాసిల్ చుట్టూ ఇట్లా వాటర్ వేసిర్రు, ఇట్లా మంచిగా స్విమ్మింగ్ పూల్లా తయారు చేసి నీళ్ళు పోసిర్రు. ఆ నీళ్ళల్లో అన్ని పాయ్ ఫిషెస్ అంటారు కదా, మనం రెగ్యులర్గా ఎక్కువగా కనిపించే ఫిషెస్ ఇవి. సో ఆ ఫిషెస్ని దాని లోపల వదిలేసి పిల్లలు మంచిగా పెడ్లింగ్ చేస్తున్నారు. చాలా ముద్దుగా క్యూట్గా చిన్నగా ఉన్నాయి. ఆ ఫిషెస్ని చూసుకుంటూ పెడ్లింగ్ చేసుకుంటూ నీళ్ళల్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది వ్యూ కూడా. సో ఈ ప్లేస్లో ఈ బ్రిడ్జ్ పైన నిలబడితే కంప్లీట్గా అంత అసలు ఇది ఎంత పార్క్ ఉందంటే ఆల్మోస్ట్ లైక్ 8 నుంచి 10 ఎకర్స్ మధ్యలో ల్యాండ్లో తయారు చేసిన ఒక మంచి బ్యూటిఫుల్ పార్క్ అన్నట్టు పిల్లలకి. సో ఈడ మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఆ 7 వండర్స్ కావచ్చు, అండ్ మొత్తం పిల్లలు ఆడుకునేటందుకు ఈడ ఏదైతే వాటర్ ప్లేస్ పెట్టారో ఇది స్విమ్మింగ్ పూల్ లాగా అది కావచ్చు, బర్డ్స్ కావచ్చు. ఇక్కడ ఈ చిన్న ఏరియా ఉంది కదా, ఇక్కడ కూడా ఏమైనా బర్త్డే పార్టీస్ ఏమైనా పార్టీస్ చేసుకోవడానికి ఇస్తారంట ఈ ప్లేస్ని. మనకి కావాలనుకుంటే రెంట్కి రండి చూపిస్తాం. అండ్ ఇగో ఇదే ఏరియా. ఈ ఏరియాలో నాకు తెలిసి హార్డ్లీ ఒక 50 మెంబర్స్ పిల్లలు పడతారు కావచ్చు. ఒక 50 మంది పిల్లలతోని ఇక్కడ బర్త్డే పార్టీ చేసుకోవచ్చు ఈ ముందు ఏరియాలో. సో మా పిల్ల బర్త్డే ఏడ చేసినాం తెలుసా, పిల్లగాడు బర్త్డే ఏడ చేసినాం తెలుసా, డిజ్నీ క్యాన్సిల్ చేసినాం అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా పార్టీ స్పేస్ అన్నట్టు. ఇక్కడ బర్త్డే పార్టీస్, కేక్ కటింగ్స్ ఇవన్నీ ఇలా చేసుకోవచ్చు. సో దీనికి నేను స్టార్టింగ్లో మీకు చెప్పిన యాద్ ఉందా, దేశీదేల్ ఫామ్ ల్యాండ్తో పాటు రిసార్ట్స్ అనమాట. అంటే ఫామ్ గార్డెన్, ఇది ఫామ్ ప్లే ఏరియా అని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు రిసార్ట్స్ కూడా వీళ్ళు త్వరలో కట్టబోతున్నారు. ఇంకొక 3-4 నెలల్లో రిసార్ట్స్ కూడా రెడీ చేస్తున్నారట లోపల. సో ఆ రిసార్ట్స్లో ఉండి పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపించుకొని ఒక వీకెండ్ స్పెండ్ చేసి పోవచ్చు అన్నట్టు. సో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు వీళ్ళు ఇవ్వబోతున్నారు. అండ్ మంచి రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇందులో నెక్స్ట్ మనం చేయాల్సింది మేజ్. ఎస్, దీంట్లో నుంచి వే ఫైండ్ అవుట్ చేయాలన్నట్టు. ఈడికెళ్ళి ఎంట్రీ లోపల పోతే కొంచెం లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి మా వాళ్ళు మీదికెళ్ళి చూపించారు కదా, పిల్లలు ఆడుతూ ఉన్నారు. సో ఇంట్లో నుంచి పోయి వే ఎత్తుకుంటా మనం అందులో నుంచి వాళ్ళు బయటికి రావాలి. సో ఇది ఎంట్రీ, అది ఎగ్జిట్. సో పిల్లలకి అదో సరదాగా మంచిగా ఆడుకోనికి అన్నట్టు మధ్య మధ్యలో క్లూస్ ఇచ్చిర్రు అన్నట్టు. ఇక్కడ టీ పార్టీ అవుతుంది, ఇక్కడికి రండి, అండ్ అక్కడి నుంచి వెళ్ళి అట్లా 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 అది లీడ్ చేస్తూ ఉంటుంది మనని. సో పిల్లలు పోతూ ఉంటారు అన్నట్టు. అది మీరు ఒకసారి చూపి. ఇప్పుడు మనము హైదరాబాద్లోనే ద లార్జెస్ట్ ఏరియా ఫర్ ఇండోర్ ప్లే అని చెప్పొచ్చు దీన్ని. అంటే ఇండోర్ గేమ్స్ పిల్లలు ఆడుకునేటివి. ఇది చాలా పెద్ద ఏరియా. దీన్ని చూపిస్తే ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి. ఇంట్లో ఒకసారి టికెట్ తీసుకొని లోపలికి వస్తే 2 గంటల సేపు పిల్లలు నాన్ స్టాప్గా ఆడుకోవచ్చు. సో ఏమేమి ఉన్నాయి, ప్రిన్సెస్ హౌస్, ఇలా ఫోటోలు దిగొచ్చు. అండ్ అలా జంపింగ్ చేస్తున్నారు చూసారు కదా. సో దమ్మ దుంకుడే పని పెట్టుకున్నారు పూర్వలంతా. అండ్ ఇగో ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా అని పోయి వాడు మీదకి ఎక్కుతున్నాడు చూసారా, అట్లా ఎక్కి స్లైడ్స్ ఉన్నాయి. సో ఆ లోపల నుంచి వచ్చి స్లైడ్స్ నుంచి ఈ బాల్స్లో పడి ఆడుకుంటారు అన్నట్టు పూర్వలు. మంచిగా ఉన్నది కదా, మస్తు కలర్ఫుల్ ప్లేస్ అబ్బా. నిజంగా ఫోటోలు దిగేటందుకు పెద్దోళ్ళకి బాగుంటుంది, ఆడుకునేటందుకు పిల్లలకు బాగుంటుంది. ఇట్లా మధ్యలోకి వెళ్ళి కూడా పోతుంటారు పిల్లలు. సో ఇట్లా రంగు హాయ్, బాగుందా? డిడ్ యూ లైక్ ఇట్? సో వెరీ నైస్, మంచి ప్లేస్ అన్నట్టు. సో పిల్లలందరికీ కూడా నచ్చేలాగా, పెద్దలందరికీ కూడా ఏదో కొంతసేపు పిల్లల్ని వదిలేసి అట్లా ఫోన్లు పట్టుకొని కూర్చునేలాగా టైం దొరుకుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇగో హాస్టల్ ఉంది చూడండి. హాస్టల్ అంటారు, అది యూనికార్న్ అంటారు, వాట్ ఎవర్. సో దీంట్లో అదొక చిన్న రైడ్ అన్నట్టు. ఈ రైడు అండ్ స్లైడ్స్, రకరకాల స్లైడ్స్.
రైమ్స్ గార్డెన్కి వచ్చినాం. పిల్లలు అంటే రైమ్స్ అంటే పిల్లలు కదా. సో ఇక్కడ మామూలుగా మనము టెక్స్ట్ బుక్లో కలర్ఫుల్గా ఉంటే వాళ్ళని బొమ్మలు చూపించుకుంటా టెక్స్ట్ బుక్లో రైమ్స్ చదువుతారు. బట్ ఇక్కడ ఇట్లా లైవ్లో బొమ్మలు చూసుకుంటా ఇట్లా రైమ్స్ చదవచ్చు. రైమ్స్ కూడా పెట్టారు పక్కకి. అందుకే ఇది తెలుసా మీకు బాగా ఫేమస్ రైమ్లో కనిపిస్తుంది మనకి, హంప్టీ డంప్టీ. ఎస్, హంప్టీ డంప్టీ సాట్ ఆన్ అ వాల్, హంప్టీ డంప్టీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫాల్. అది నేను పిల్లలు చదివినంత గ్రేస్తో ఈస్తో నేను చదవలేను దాన్ని, బట్ ఎస్. దాని తర్వాత ఇగో 3 లిటిల్ కిటన్స్, ఈ 3. బాబా బ్లాక్ షీప్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి చదువుకుంటున్నా, అది కూడా ఉంది. సో బాబా బ్లాక్ షీప్ ఒకటి. జాక్ అండ్ జిల్ కూడా నేను చిన్న ఉన్నప్పటి నుంచి చదువుకుంటున్నా. ఒక చిన్న పెట్టారు కదా ఆడ, ఇట్స్ బిస్టీ స్పైడర్. ఇదైతే కొత్తగా వచ్చిన రైమే, ఇది డెఫినెట్లీ నాకైతే తెలియదు. తర్వాత హికరీ డికరీ డాక్, ఇది కూడా చిన్న ఉన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం మనం. ఎస్. సో అదంతా కూడా ఆ రైమ్స్ వరల్డ్. ఇదైతే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అసలు ఎవర్ గ్రీన్ రైమ్. ఇది ప్రతి ఒక్కరికి ఎవరికి ఇట్లా ముసలి తాతలు, అమ్మమ్మలు, ముత్తాతలు ఉంటారు చూసారా, వాళ్ళని కదిలిచ్చినా కూడా చెప్పే రైమ్ ఇదే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. సో మొత్తం రైమ్ వరల్డ్ ఏదైతే ఉంటుందో ఆ వరల్డ్ని ఇక్కడ దించేసారు అన్నట్టు. సో పిల్లలు హ్యాపీగా మంచిగా ఇక్కడ రైమ్స్ చదువుకుంటా, అంటే రైమ్స్ చదవని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే రైమ్స్ చదువుతారు కావచ్చు నాకు తెలిసి. ఓల్డ్ మ్యాక్డొనాల్డ్ అని ఇది కూడా ఒక రైమ్ నేను చూసిన రీసెంట్గా, మా అన్న వాళ్ళ బిడ్డ చదువుతుంటే చూసిన. అండ్ జింగిల్ బెల్స్, ఇది క్రిస్మస్ రాగానే జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే అదన్నట్టు. అండ్ మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్, ఇది కూడా చిన్న ఉన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్న రైమే. సో షీఈ్ మేరీ అండ్ మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంప్. మొత్తం రైమ్స్ ప్రపంచం, వెరీ నైస్. సో దీని చుట్టూ పిల్లలు మంచిగా ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ రైమ్స్ చదువుకుంటూ నేర్చుకుంటూ బొమ్మలు చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో. సో ఫైనల్లీ ఇంత తిరిగిన తర్వాత మనిషి అనేటోళ్ళకి ఎవరికైనా ఆకలిస్తుంది, నాకు కూడా ఆకలిస్తుంది. సో ఇక్కడ వీళ్ళు స్పెషల్గా ఒక మంచి థీమ్ కాన్సెప్ట్తోని ఒక రెస్టారెంట్ పెట్టిర్రు. ఆ రెస్టారెంట్కి వచ్చిన నేను, ఆ కాన్సెప్ట్ ఏంది, ఆ రెస్టారెంట్ ఎట్లుంది నేను లోపల వచ్చి చూపిస్తాను రండి. సో ఇది రెస్టారెంట్, మీకు ఏం కనబడతలేదు కదా, నేను చెప్తా. యాక్చువల్గా ఈ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే దుబాయ్లో బ్లింగ్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. సో ఆ రెస్టారెంట్ ఏంది అని అంటే దాని స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ చూడండి మొత్తం బ్లాక్ అండ్ వైటే ఉంటాయి అనమాట. ప్లేట్స్, టేబుల్స్, రెస్టారెంట్ వాల్స్. బ్లింగ్ రెస్టారెంట్ని వీళ్ళు చూసి బాగా నచ్చి సేమ్ దానిలాగా మనం తయారు చేసి పెడదాం మనం కూడా అని చెప్పేసి ఇట్లా తయారు చేసిండ్రు రెస్టారెంట్ని. ఎవరైనా ఈ ఆర్చరీ నేర్చుకోవాలనుకుంటే నా దగ్గరికి రండి, నేను నేర్పిస్తాను. షూటింగ్, ఎస్. సో షూటింగ్ నేర్చుకోవాలని మీరు అనుకుంటే నా దగ్గర రండి. చూడండి ఇట్లా కొట్టాలి, దెబ్బ కొడితే ఇట్లా స్పాట్లో అగలాలన్నట్టు అట్లా కొడతాం మనం. బాగుంది కదా. సో ఇది కూడా మీకు ఇక్కడ పెద్దలు ఆడుకోవడానికి వీళ్ళు ఏర్పాటు చేశారు అనమాట. దీంతో పాటు క్రికెట్ ఇట్లాంటివి కొన్ని పెద్దలకు ఉన్నాయి, అవన్నిటిని కూడా నేను మీకు చూపిస్తున్నా. సో మంచిగా టైంపాస్ అవుతుంది ఇటు పిల్లలకి ఇటు పెద్దలకి. పాండ్రి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఏడున్నది దట్స్ మీ. క్రేజీ ఫామ్ రైడ్ అని చెప్పి ఇట్లా నాకు ఇది చూస్తే ఏం గుర్తుకొస్తుంది తెలుసా, మనము ఆర్టీ ఆఫీస్లో ఫస్ట్ కారు బండో నేర్చుకున్నప్పుడు లైసెన్స్కి పోతాం చూసారా, అప్పుడు ఇగో ఇట్లనే ఉంటాయి రోడ్లు. అవు ఇట్లా పిల్లలకి చిన్న చిన్న బైక్స్, ట్రక్స్ ఇచ్చి పంపిస్తారన్నమాట. సో వాళ్ళు మంచిగా ఇళ్ళల్లో నడుపుకుంటూ తిరుగుతారు. సో చిన్న ఉన్నప్పుడే పిల్లలకి మనం బండ్లు నడిపడం నేర్పిస్తున్నాం యాక్చువల్లీ. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ వే అని చెప్పొచ్చు. లైట్లు అంతా పెట్టి మంచి పిల్లలు బాగా ఆడుకునేటట్టుగా ఉంది. ఇది అది. అండ్ దానికి ఎదురుగా ఇది బంజీ జంపింగ్.
మీకు తెలుసు కదా ఈ ట్రాంపోలిన్స్ పైన పెద్దలు చిన్నలు అందరూ ఎగరచ్చు. సో ఇదొకటి రండ్రి, ఇంకా వరుసగా చాలా ఉన్నాయి. ఇది చిన్న ఉన్నప్పుడు జాతరలు అయినప్పుడు మనము జైంట్ వీల్ అని ఎక్కుతుండే చాలా ఇష్టంగా. సో అదే అన్నట్టు వీళ్ళు ఇప్పుడు టెలిఫేర్ ఏదేదో పేర్లు పెట్టుకున్నారబ్బా కొత్తగా. అండ్ ఇవి గుర్రబండ్లు, మనం అన్నీ మన పేర్లు మనం పెట్టుకొని పిలుచుకుంటున్నాం అట్లా. సో ఇదొకటి. అండ్ అటువైపు ఏమో గోల్ఫ్ ఉంది. ఎస్, అది కూడా చూపిస్తా పారు. గోల్ఫ్ మామూలుగా బాగా పైసలు ఉన్న వాళ్ళు ఆట ఆడతారు కదా. ఇక్కడ చూడండి ఒకసారి వచ్చి పెద్దోళ్ళకి పెద్ద బ్యాట్, చిన్నోళ్ళకి చిన్న బ్యాట్ ఇచ్చేసి ఆడిపించేస్తున్నారు సింపుల్గా. అండ్ టప్ప కొట్టి పడేస్తారు పోరలు కూడా. చూడరు అసలు పిల్లలు ఆడిని ఇంతసేపు చూసారు కదా, మామూలు ఇంకా మంచి డీటెయిల్ చూపిస్తారు చూడుంటారు మీరు. నేను మిగతా చూసి వస్తాను ఆడదాకా పోయి. నాకు అసలే దయ్యాలంటే పిచ్చి భయం. అంటే దయ్యాలని నేను ఎప్పుడు చూడలేదు, అందుకోసమే భయం. చూసుంటే కొంచెం ఫెమిలియర్ ఉంటుండే కదా అవి. బట్ ఏదేమైనా అమ్మ పిల్లలు పోవచ్చు, బాగుంది, సేఫే, నో ప్రాబ్లం. బట్ భయం అవుతుంది నాకు. బేసిక్గా వీళ్ళు ఏంటంటే ఫోటోలు తీయటందుకు కొన్ని మంచి క్రేజీ బైక్స్ పెడతారు. ఇది హయాబుజా మీ అందరికీ తెలుసు కదా. సో రానున్న టైంలో ఫెరారీ కూడా పట్టుకొచ్చి పెడతారంట. సో ఇట్లా చాలామంది క్రేజ్ ఉంటుంది, కొనుక్కోవాలనుకుంటారు, కొనుక్కోలేకపోతారు కదా, వాళ్ళందరూ కూడా ఫోటో దిగొచ్చు అన్నట్టు ఇక్కడికి వచ్చినప్పుడు. సో అట్లా నేను కూడా ఫోటో దిగేటందుకు కూర్చున్నా. 12D థియేటర్ అంట. లోపల కొన్ని సీట్స్ అరేంజ్ చేశారు, మంచి స్క్రీన్ ఉంది, మొత్తం ఒక థ్రిల్లింగ్ వరల్డ్. అంటే ఆల్రెడీ ఇది ఒక వరల్డ్, ఇది ఒక మంచి క్రేజీ వరల్డ్. ఇప్పుడు థ్రిల్లింగ్ వరల్డ్లోకి పట్టుకుపోతా అన్నట్టు నేను మిమ్మల్ని. మీరు కూడా చూద్దురు రండి, జేసేపు చూద్దాం సినిమా. ఈ గాలి. సో దేశీదేళ్ళ మనకి 12D థియేటర్లో 3D సినిమా చూసినాం అనమాట ఇంతసేపు. స్కూల్ నుంచి చిన్న ఉన్నప్పుడు 3D సినిమా ఫస్ట్ జంగల్ బుక్ సినిమాకి పోయినాం మేము. అది యాదొచ్చింది నాకు. సో ఈ పార్క్ యొక్క ఉద్దేశము పిల్లలందరూ వచ్చి ఎడ్యుకేట్ అవుతూ నేర్చుకొని అండ్ ఎంటర్టైన్ అవ్వాలి, అది కదా. సో అందుకోసమే చూసారు కదా, వెల్కమ్ టు యూపిక్ గార్డెన్ అని చెప్పి ఇది ఒక సెక్షన్ అన్నట్టు. ఇది రాగానే స్ట్రైట్గా ఎదురుగా ఉంది. అయితే ఇది ఏంటి అని అంటే ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు వీళ్ళు. సో దాంట్లో పిల్లలు డైరెక్ట్గా పోయి వాళ్ళకి కావాల్సిన కూరగాయలని తెంపుకొచ్చుకోవచ్చు అన్నట్టు. సో ఇట్లాంటి సిస్టమ్ మనం బాగా యూఎస్లో చూసి ఉంటాం కదా, ఇట్లా స్ట్రాబెరీస్ తెంపుకునే గార్డెన్స్ ఉంటాయి ఇట్లా. సో సేమ్ వే ఇక్కడ పిల్లల లోపల పోయి వాళ్ళకి కావాల్సిన కూరగాయలు తెంపుకొని రావచ్చు. సో వీటన్నిటి వల్ల బెనిఫిట్స్ ఏంది అనేది క్లియర్గా ఇట్లా ఫ్లెక్సీస్ వేసి పెట్టిండ్రు. అండ్ వీళ్ళ ఫార్మింగ్ స్టైల్ ఎట్లుందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు వరకు ఇదంతా వాక్వే జస్ట్ చూసిరు కదా. సో ఈ వాక్వే నుంచి మనం ఇప్పుడు ఎక్కడైతే వీటికి సంబంధించిన చెట్లు అవన్నీ పెట్టారో అవి చూస్తాం మనం. ఎస్, దిస్ ఇస్ తోటకూరనో గోంగూరనో ఇది. ఇగో పాలకూర. హియర్ ఇస్ ద ఫ్రెష్ స్పినాచ్. పాలకూర కావాలంటే పాలకూర తెంపుకోవచ్చు. ఇగో ఇట్లా మధ్యలో ఎరుగుతాయి, తెంపేసినట్టున్నారు అందరు పొద్దున్న నుంచి వచ్చి. ఇవి పచ్చిమిర్చి. ఇంకో టమాటా చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇగో చిన్న చిన్న టమాటాలు ఉన్నాయి, కచ్చిగా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ అందరు వచ్చి తెంపుకొని పోయారు. సండే రోజు వస్తే అది కూడా లాస్ట్కి వస్తే ఇట్లే ఉంటుంది కథ. మేమందరం 50 మెంబర్స్ వచ్చాము. 25 కిడ్స్, 25 అడల్ట్స్. అందరూ చిన్న చిన్న పిల్లలు, 5 years పిల్లలందరూ వచ్చారు. చాలా చాలా బాగుంది ఫామ్ పార్క్. ఫుడ్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి. అండ్ కిడ్స్కి 1 day ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. హలో అండి, మేము బేగంపేట నుంచి వచ్చాము. యాక్చువల్గా వీఆర్ ఫ్రమ్ హెచ్పిఎస్.
అందరం పేరెంట్స్ అందరం కలిసి ఒక 25 కిడ్స్ ప్లస్ 25 అడల్ట్స్తో వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్నూన్ 3 to నైట్ 10 o'clock వరకు మంచిగా వెదర్ కూడా సపోర్ట్ చేసింది, చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ అండ్ బర్డ్ ఫీడింగ్ పిల్లలకు బాగా నచ్చింది. హబ్సిగూడ నుంచి వచ్చాము, ఈరోజు ఫ్యామిలీతోనే వచ్చాము. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పార్క్ వచ్చేసి లైక్ ఫామ్ పార్క్ అన్నదానికి యాప్ట్ ప్లేస్ ఇది. లోపల కూడా చాలా నీట్గా ఉంది. నాకు ఒక బాబు లైక్ హీస్ 5+ అండ్ హీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద పార్క్ ఎక్స్క్లూజివ్లీ ద హార్స్ రైడ్. దిస్ ఇస్ వెరీ గుడ్ థీమ్ ఇన్ ఫామ్ పార్క్లో. యానిమల్స్, గేమ్స్, చిల్డ్రన్స్కి మనకి కూడా చాలా ఎంటర్టైనింగ్. టైం సరిపోలేదు చెప్పాలంటే. మరొకసారి హాఫ్ డే ఇస్ నాట్ ఎనఫ్. వీ కెన్ స్పెండ్ ద హోల్ డే హియర్. Food is also good, games are also good. సో దిస్ ఈజ్ దేశీదేల్. ఎస్, ఈ ఫామ్ గార్డెన్లో మీ పిల్లలందరూ కూడా ఆడుకోవాలి అని అనుకుంటే ఒక మంచి వీకెండ్ చూసుకోండి. ఇటు పిల్లలు అటు పెద్దలు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్. ఎస్, మీ పిల్లలు మంచిగా చదువుకోవడానికి, అంటే నేర్చుకునే కొత్త విషయాలు నేర్చుకోవడానికి, చూడ్డానికి, ఆడుకోవడానికి అసలు ఫోర్సత్ ప్లేస్ ఇది నిజంగా కూడా. సో కాబట్టి ఇది గండిపేట నుంచి శంకరపల్లి వచ్చే రోడ్ల మోకిలా దగ్గర ఉంది. సో ఈ దేశీదేల్కి ఒక వీకెండ్ మీరు వచ్చేసారు అనుకోండి, ఫుల్ ఎంజాయ్ చేసిపోతారు. సో మంచి ప్లేస్ చూపించిన కదా నేను ఇవాళ మీకు. ఇట్లాంటి ఎన్నో చూపిస్తుంటాము కాబట్టి మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.